సినిమా పాటల రచయిత. నమస్కారం. భారతి మేడం వచ్చి చెప్పినప్పుడు కథ రాయడం ఇంత సులభమా అని అనిపించేలా చెప్పింది. నేను ఒక సాంగ్ రాసిన. నమస్కారం, నేను మౌనశ్రీ మల్లిక్, గీత రచయిత. ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్లో సాహితీ సౌరభం పేరుతోని విరించిపుట్ల ఆధ్వర్యంలో ఒక గొప్ప 5-6 రోజుల ఒక కార్యశాల నిర్వహించారు. ఆ కార్యశాలలో కథా రచన, గేయ రచన శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఇవాళ సమాపనోత్సవం జరుగుతుంది. ఈ సమాపనోత్సవంలో నేను గేయ రచన మెలకువలు అనేటువంటి దాని మీద నేను ఒక ప్రధాన ప్రసంగం నాది ఉంది. ఈ ప్రధాన ప్రసంగం నేను ఇప్పుడు చేయబోతున్నాను. పిల్లలందరూ కూడా చాలామందికి ఆ పాటలంటే చాలా ఇష్టపడతారు, కానీ అది రూపకల్పనలో ఎలా చేస్తారు, అసలు ఎలా రాస్తారు, సినిమాకు సంబంధించి పాటలు ఎలా రాస్తారు, ఎస్పెషల్లీ సినిమాకు సంబంధించి పాటలు ఎలా రూపుదిద్దుకుంటాయి, అసలు పల్లవి అంటే ఏంటి, చరణం అంటే ఏంటిది, ఆ చిన్న బేసికల్ విషయాలు కూడా చెప్పడం వల్ల రేపు పొద్దున పిల్లలకు పాట రచన మీద చాలామందికి గేయ రచయితలుగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న స్థాయి పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళ లోపల ఒక ఆశ చిగురించి వాళ్ళు గేయ రచయితలుగా మారేటువంటి అవకాశం ఉంటుందని ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విరించిపుట్ల అనేటువంటి సినిమా పాటల రచయిత తమ్ముడు విరించిపుట్ల ఈ కార్యక్రమాన్ని తాను చదివినటువంటి కాలేజీలో తాను ఏ ఒక్క విద్యార్థి గీత రచయితగా మారినా కూడా తనకు ఆనందం అనేటువంటి ఒక నేపథ్యంతో ఈ గొప్ప శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి నాతో పాటు చాలామంది సినిమా రంగ ప్రముఖులు, గేయ రచయితలు, కథా రచయితలు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ 5 రోజుల పాటు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. పిల్లలకు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నమస్కారం, మీ మౌనశ్రీ మల్లిక్, గీత. భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన సంయుక్త నిర్వహణలో సాహితీ సౌరభం కార్యక్రమం కథా రచన మరియు గేయ రచన కార్యశాల విజయవంతంగా సోమవారం నాడు బోధన్ డిగ్రీ కళాశాలలో ముగిసింది. 2025 ఆగస్టు 11వ తేదీ ఉదయం జరిగిన ఈ సదస్సుకు ప్రధాన అతిథిగా మౌనశ్రీ మల్లిక్ గారు, అధ్యక్షులుగా రిటైర్డ్ జడ్జి ఏ శేషతల్ప సాయి గారు హాజరై సభను మహోన్నతం చేశారు. కథా రచన మరియు గేయ రచన పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో చురుకుగా పాల్గొని తెలుగు సాహిత్యానికి తమ మద్దతు తెలిపిన తీరు ప్రశంసనీయమైనది. ఈ సదస్సు విజయవంతం కావటానికి కృషి చేసిన నిర్వాహకులు, గౌరవ అతిథులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సప్తస్వర మ్యూజిక్ అకాడమీ ఫౌండర్ విరించిపుట్ల గారు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. విద్యార్థుల స్పందన చాలా ఉన్నతమైనదని వక్తలు కొనియాడారు. వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చి ప్రోత్సహించారు. కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రధాన ఆచార్యులకి, వైస్ ప్రిన్సిపల్ గారికి, సిబ్బందికి, లెక్చరర్స్ అందరికీ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు శుభాభినందనలు. ఈ కళాశాలలో పాల్గొని 40-50 మంది విద్యార్థులు, బయట వాళ్ళు, ఔత్సాహికులు ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళందరికీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఎన్నో పేపరు, బుక్ పేపరు అన్నీ పట్టుకొని మీరు రాయాలి అని సదుద్దేశం తెలుగు డిపార్ట్మెంట్లో ఇలా
ఇలాంటి దానికి ఒక కార్యక్రమానికి 5 రోజులు మీరు అటెండ్ అయ్యారంటేనే మీరు సక్సెస్ అయినట్టు. ఆ బాడీ అనేది మనము సమకూర్చుకోవాలంటే మనం ఎలా సాధన చేయాలి, కొత్త బాడీని ఎలా వాడాలి? మొట్టమొదట కంపోజ్ చేయడానికి సంగీత దర్శకులు ఉంటారు కదా. ఒకవేళ సంగీత దర్శకులతో పనిచేసే మనకు అవకాశం లేనప్పుడు మనము ఇతర పాత ట్యూన్లు ఉంటాయి కదా, దానికి అనుబంధంగా మనము పాట పాడడం నేర్చుకోవాలి. ఇంతకుముందు వచ్చినటువంటి గొప్ప పాటలు ఉంటాయి కదా, వాటికి ప్యారడీ రాయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనం ట్యూన్ చేయడం మొదలవుతుంది. అయితే ట్యూన్ స్వరకల్పన చేయడం అనేది కాస్త సాధనతో వస్తుంది. అయితే ప్రతిదీ కూడా అనుభవంతో వస్తుంది. ఇప్పుడు నేను సంగీత దర్శకుడు కాదు, కానీ కొన్ని పాటలు కంపోజ్ చేశాను. మొదట్లో మీలాగే నేను కంపోజ్ చేయలేకపోయాను, కానీ కొన్ని పాటలు ఇది అనుభవం ద్వారా వస్తుంది. అయితే కంపోజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులను కలిసి నేను ఒక పాట రాసిన, నా దగ్గర ఒక చిన్న పాట కంపోజ్ చేసి ఇస్తారని నేను పాడుకుంటాను అని మీరు చెప్తే తో ఓదార్పుతో కాలాన్ని తోసేస్తానే, ఆ చూపుతో ఆ నవ్వుతో కలకాలం బతికేస్తానే, నీ రూపమే నా కళ్ళలో మెదిలే ఓ మాయనే, నీ కోసమే నా లోకమే ఎదురే చూస్తున్నదే, నా కోసమే నీ మనసునే బహుమానం ఇవ్వరాదే, నా కోసమే నీ సమయాన్ని కొంచెం గడపరాదే. నాకు బాగా అనిపించింది, వాటితో కొన్ని కవిత్వాలు కూడా రాసిన. రోజు పెడతాను దీపం, రోజు పెడతాను దీపం, నాకు తెలుస్తుంది అమ్మ రూపం. పుట్టలో ఉంటుంది పాము, మేము ఎక్కడికి రాము. పాము దగ్గర పోవద్దు కదా, అందులో కూడా నీతి ఉంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అసలు మాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నాతోటి కథ రాయించిన భారతి మేడంకి, విరంజి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత మాకు చాలా ప్రయోజనకంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. బాడీ లాంగ్వేజ్ ఉపన్యాసకారు, ఈ వాక్శుద్ధి ఉంది, ధైర్యం ఉంది, మీ కావాలి కూడా ఒక ప్రెజెంటేషన్ అంటే గొప్ప ప్రసంగీకరణ. స్కూళ్ళలోనే పాడుతూ అలా కాలం గడిచిపోయింది. డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసేసుకున్నాం. లాస్ట్కి ఇక ఫ్యామిలీ పరిశ్రమలో పడిపోయి ఇక మొత్తానికి గట్టిగా సంపద పులకించెనుగా విరించి పుట్లముధమునన్, పులకించెనుగా విరించి పుట్లముధమునన్. నాకు ఈ సదవకాశాన్ని, ఈ 4 మాటలు మాట్లాడే భాగ్యాన్ని కల్పించిన వేదికకు సదా 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 ధన్యవాదాలు.